ప్రకృతి వనరులను నాశనం చేస్తే మనిషి మనుగడ కష్టమవుతుందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఏడాదికి 4 పంటలు పండిస్తే త్రాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మనిషికి కావాల్సిన అన్నింటినీ సమకూర్చే శక్తి భూమికే ఉందన్నారు. అందువల్ల ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆవులను పాశ్చాత్య దేశాల్లో పాల కోసమే పెంచుతున్నారని తెలిపారు. ఇండియాలో కూడా అదే ధోరణిలో రైతులు ఆలోచించాలన్నారు. దేశంలో అత్యంత సారవంతమైన భూములున్నాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గుర్తు చేశారు. అయితే చాలా మంది ఇతర దేశాల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. అన్నీ అందుబాటులో ఉండి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఎరువులు కంపెనీలు బడా పారిశ్రామికవేత్తలకు చెందినవేనని గుర్తు చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పండిన పంటలు తినడంతో రోగాలు వస్తున్నాయని అన్నారు. చినజీయర్ స్వామి సమాజం బాగు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆయుర్వేద వాళ్ళు తిట్టాడు. రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనలిజం వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అడిగి పోవాలి. మ్యాన్స్ అండ్ కంపెనీ వచ్చిన తర్వాత విత్తనాలు వాళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు. నేను ఒక మాట చెప్పాలి నీకు, కొన్ని దేశాలు తిరిగాను కాబట్టి. మన భారతదేశంలో అత్యంత సారవంతమైన భూమి ఉంది. మీరు రష్యా, అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి సంవత్సరం ఒక పంట పండేది, మనకి 3 పంటలు పడతాయి. వాళ్ళకి 6 నెలలు మంచిగా ఉంటుంది. దానికి ఎక్కువ పోషణ జరగాల. మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్ భూమి చాలా సంపన్నమైంది, సారవంతమైంది. నదీ జలాలు ఇంకిపోయే అవకాశం లేదు మనకి. గంగా కాళి నదీ జలాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకిపోయి మనం తెచ్చుకోలేకపోయినా మన అసమర్థత. దేశం నీరుంది, భూమి ఉంది, కష్టపడే జనం ఉన్నారు. ఇక్కడి నుంచి గల్ఫ్ కంట్రీలో పోయి పనిచేస్తున్నారు. మేధావులు అమెరికాలో పోయి పనిచేస్తున్నారు. చేతి పని చేసేవాడు పోయి గల్ఫ్ కంట్రీ పని చేసుకుంటున్నారు. అది కష్టపడేటువంటి మనస్తత్వం ఉంది. అది కష్టపడే జనం ఉండి, సారవంతమైన భూమి ఉండి, సంవత్సరం పొడవున నదీ జలాలు, సహజ నదీ జలాలు ఉండి ఎందుకు మనకు పొడవు కాటాలు అనేది ఒకటి. ప్రకృతి వనరులను నాశనం చేస్తే మనిషి మనుగడ కష్టమవుతుందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఏడాదికి 4 పంటలు పండిస్తే త్రాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మనిషికి కావాల్సిన అన్నింటినీ సమకూర్చే శక్తి భూమికే ఉందన్నారు. అందువల్ల ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆవులను పాశ్చాత్య దేశాల్లో పాల కోసమే పెంచుతున్నారని చెప్పారు. ఇండియాలో కూడా అదే ధోరణిలో రైతులు ఆలోచించాలన్నారు. దేశంలో అత్యంత సారవంతమైన భూములున్నాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గుర్తు చేశారు. అయితే చాలా మంది ఇతర దేశాల్లో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. అన్నీ అందుబాటులో ఉండి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఎరువులు కంపెనీలు బడా పారిశ్రామికవేత్తలకు చెందినవేనని గుర్తు చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పండిన పంటలు తినడంతో రోగాలు వస్తున్నాయన్నారు. చినజీయర్ స్వామి సమాజం బాగు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆయుర్వేద వాళ్ళు తిట్టాడు. ఆయన మీ ఆయుర్వేదంలో కృతేన వర్ధతే ఆయువు అన్నారు. అంటే నెయ్యి తాగితే ఆయువు పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు నెయ్యి తాగితే ఆయువు కాస్త క్షీణించిపోతుంది.